నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. ఇర్మియా 18వ అధ్యాయము 2వ వచనము. దేవుడు ఇర్మియాతో మాట్లాడుచున్నటువంటి మాటలై ఉంటున్నవి. నీవు లేచి కుమ్మరి వాని ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తున్నావు. కుమ్మరి దేవుడైనటువంటి యెహోవాగా మనం చూస్తున్నాము. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. నిన్ను నన్ను దేవుడు జిగట మట్టితో తయారు చేసి మన రాష్ట్ర రంధ్రంలో జీవాత్మ ఓయగా మనము జీవాత్మ అయినట్టుగా చూస్తున్నాము. దేవుడు తన హస్తంలో తన స్వరూపంలో మనల్ని తనకంటే కొంచెము తక్కువ వారిగా నిర్మించబడి ఉన్నాము. నిర్మించబడినటువంటి మనము నన్ను ఎందుకు ఈ విధంగా నిర్మించావని అడగడానికి హక్కు లేదు. ఎందుకంటే దేవుడికి మనము అప్పగించుకోబడినప్పుడు దేవుడు తనకి ఇష్టానుసారంగా మనల్ని మలుస్తాడు. కొన్ని ఘనమైనవిగా, కొన్ని ఘనహీనముగా. కనుక దేవుని చిత్తానుసారంగా మనము జీవిద్దాము. దేవుడి వాక్యంను మన హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.